సో ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని, అట్లాగే ఒక ఆసక్తికరమైన ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. సో నాకు ఇంటర్వ్యూ చేయడానికి ఒక చిన్న ప్రైమ్ రీజన్ ఉంది. అదేంటి, ఏదైనా ఒక పిచ్చి పని పట్టుకొని అన్ని పక్కకు నెట్టి ఆ పిచ్చి పని వెంట పడ్డం, దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయడం, అలా వెళుతున్నప్పుడు వచ్చే అవాంతరాలను గుర్తించడం, వీలైతే వాటిని పక్కకు జరపడం, ఏదేమైనా మనసులో ఉన్న లక్ష్యాన్ని పట్టుకొని దాని వైపు వెళ్ళడం అనేది ఒక ఆర్ట్. చాలామంది చేయరది. సరే, దీంట్లో ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది. అదేంది, ఒకవేళ లక్ష్యం నెరవేరకపోతే చివరి వరకు మరి ఏదైనా బాధ మార్చుకుంటారా అన్నది ఆ వ్యక్తి ప్రెరోగేటివ్. సో ఇప్పుడు నా పక్కన ఉన్న ఈ వ్యక్తి పేరు నరీషన్. దాని అర్థం నారాయణుడి మరో పేరు అన్నమాట. పేరు నరీషన్. సృష్టిని సృష్టించేవాడు, సృష్టికర్త. సో ఇతను ఏమిటి అంటే, తన లక్ష్యం సినిమా తీయడం. ఒక ఫ్యాసినేటింగ్ డ్రీమ్ ఆర్ డిజైర్ ఏదైనా అనొచ్చు. సో దాన్ని చేరుకోవడానికి ఖచ్చితంగా డబ్బుకు ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఇట్ ప్లేస్ ఏ వైటల్ రోల్. సో ఆ డబ్బు లేదు, అందుకని తన మేధస్సుతో, తన స్కిల్తో ఆ సినిమాలు తీసే ఆ ప్రొడ్యూసర్స్ లేకపోతే ఆ సంస్థల్ని టచ్ చేయాలని ట్రై చేస్తున్నాడు గడిచిన 10 సంవత్సరాల నుంచి. సో ఇనిషియల్గా కొన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, కొన్ని అర్థమయ్యాయి. తర్వాత ఇంకేదో చేశాడు, ఇంకేదో అర్థమైంది. ఆ తర్వాత ప్రయాణాలు చేశాడు. ఆ తర్వాత రీసెంట్గా అమెజాన్లో బెస్ట్ సెల్లర్గా చలామణి అవుతున్నటువంటి ఒక బుక్ రాశాడు, ద కాషియన్. అండ్ ఇట్ ఈస్ ఇప్పుడు సినిమాల్లాగా ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ వచ్చిందంటే ఇట్ ఈస్ ఫస్ట్ వాల్యూ స్కౌట్ అనే పేరుతోటి. సో ఇతను ఎవరు, ఆ సినిమాలంటే ఎందుకంత పిచ్చి, ఒకవేళ సినిమా అనేది ఇండస్ట్రీ అనేది భూమి మీద లేకపోతే అసలు ఏం చేసి ఉండేవాడు, అసలు గుర్తింపు కోసం చేస్తున్నాడు, నిజంగా ఆర్ట్ పట్ల ఆసక్తి ఉందా, ఇట్లాంటి విషయాలు ఊరికే సరదాగా మాట్లాడతాను. సో చెప్పండి నరీషన్, సినిమా అంటే ఎందుకంత పిచ్చి? సినిమా అంటే పిచ్చి కాదు, నా లోపల ఉన్న ఒక కథ. అంటే ఆ కథ ఏంటంటే, నాకు కొన్ని ఐడియాలు ఆటోమేటిక్గా వస్తుంటాయి. అవి ఎక్కడి నుండి వస్తుంటాయి, ఎలా వస్తుంటాయి అనేది తెలియదు. అంటే ఒక ప్రదేశాన్ని చూస్తే నాకు ఐడియా వచ్చేస్తుంది. ఆ ఐడియాని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఒక బొమ్మగానా, ఒక మనిషి అంటే నేను ఓరల్గా చెప్పడమా, లేదు అంటే ఇంకేదైనా వేనా, అంటే జనాలు ఎక్కడ ఎక్కువ గ్యాదర్ అయ్యి నా కథని గుర్తిస్తారు. అంటే నేను జనానికి చెప్పాలి, అంటే నాలో ఉన్న మాటలు, నాలో ఉన్న భావాలు ఇది అని నేను చూపించి, అంటే మనం ఇలా ఉంటే బాగుంటుంది, అంటే ఇది మెసేజ్ ఓరియంటెడ్గా కూడా కాదు, సంథింగ్ ఒక క్రియేటివిటీ అనేది నాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ అనేది ఇప్పుడున్న కాలంలో సినిమా. నాకు ఎవరో చెప్పినట్టు గుర్తు, సినిమాల్లో ఏమైనా మెసేజ్ ఓరియంటెడ్ అంటే నా సినిమా ద్వారా ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. ఏ మెసేజ్ అంటే ఆ డైరెక్టర్ నాకు చెప్పాడు, అసలు సినిమాల్లో ఏ మెసేజ్ ఉండవు అని ఒక మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నా. సినిమాల్లో మెసేజ్లు ఉండవు అసలు. ఒకవేళ చెప్పినా కూడా గుంపుకి ఇచ్చే మెసేజ్ ఏమీ ఉండదు. అంటే ఇప్పుడు బయట వాడు అన్ని కష్టాలు పడి అన్ని పాటలు పడి ఫైనల్ గా సినిమాకి వచ్చాక కూడా మనం ఒక మెసేజ్ ఇస్తే ఇంకా చాలరా బాబు జీవితం, ఇంక చాలు జీవితం. అంటే ఒక ఎంటర్టైన్మెంట్ మనిషికి కావాల్సింది. చివరిగా అడగాలనుకున్న ప్రశ్న మొదట అడిగేస్తే నా క్యూరియాసిటీ పోతుంది. ఒకవేళ నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాలేదనుకో, డూ యు డై ఇన్ డిస్ట్రెస్? మేనిఫెస్ట్ అవ్వకుండా అయితే నేను రాను ఇక్కడ వరకు. నేను ఇక్కడ వరకు వచ్చాను అంటేనే అయిపోయింది అని. ఓకే. సో అయినప్పటికీ ఒకటి, మన పరిధిలో ఉన్న వర్క్స్ మేనిఫెస్ట్ అవుతాయి. మీకు ఒక ఇద్దరికి కలిపి ఏదైనా వర్క్ ఉందంటే అది వాళ్ళ యొక్క మానసిక స్థితి మీద వాళ్ళని మోటివేట్ చేసి అట్లా మేనిఫెస్ట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఎంచుకున్న సినిమా అన్నది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్. రైట్. అందులో టెక్నాలజీ ఉంది, మనీ ఉంది, మైండ్స్ ఉంది, ఇంటెలిజెన్స్ ఉంది, మార్కెట్ ఉంది, డిస్ట్రిబ్యూషన్ ఉంది, పబ్లిసిటీ ఉంది, ఈగోస్ ఉన్నాయి, సెలబ్రిటీస్ ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కలిస్తే ఒక ప్రొడక్ట్ బయటకు వస్తుంది. రైట్. సో అందుకని ఒక స్టాండ్ పాయింట్ నుంచి ఇప్పుడు మీరు అనుకున్నట్టు వాళ్ళు అనుకోపోతే కరెక్ట్. మీరు అనుకున్నది మీరు చేయొచ్చు. రైట్. మీరు అనుకున్నది నేను అనుకోవద్దా? రైట్. అట్లా ఇప్పుడు ఇది మీరు అనుకుందని నేను సినిమా తీయడానికి వచ్చానండి, ఈ ప్రొడ్యూసర్ అనుకున్నాను నేను సినిమా తీయడానికి వచ్చానండి, కానీ నీతో తీయనన్నాడు అనుకో ఇంకొకరి దగ్గరికి. అట్లా నేను టైం అనేది మనం వేయాలి ఉండలేం కదా. సో నీకున్న లైఫ్ టైంలో ఒకవేళ మేనిఫెస్ట్ కాకపోతే వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ దాట్? అంటే ప్రోస్ అండ్ కాన్స్ అనుకుందాం, కీడించి మేలించడం అనుకుందాం. కరెక్ట్. యాక్చువల్గా అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను
సినిమాల్లోకి రాను అని చెప్పి నాకు ప్రతి నిమిషం చిన్నప్పటి నుండి ఇదే ఉంది, నా మనసులో ఇదే ఉంది. నేను ఎందుకు రాను అని చెప్పి నాకే ఒక ఛాలెంజింగ్ ఇష్యూ ఇది. సో నేను చెప్పాను కదా, మెనీ ట్రయల్స్ చేశాను. అంటే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ దగ్గరికి వెళ్ళామండి. నేను చెప్పింది తర్వాత నేను అంటే అందులో సినిమా లేకపోతే అనే కాన్సెప్ట్ అయితే నాకు లేదు ఖచ్చితంగా. అందులో ఇది హైపోథెసిస్ అనుకో, ఒకవేళ నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ కాకపోతే వాట్ వుడ్ బి ద ఆన్సర్? వాట్ ఆ లాస్ట్ మూమెంట్స్ని ఎట్లా నిర్వచిస్తావు? ఎందుకంటే ఇందులో లేయర్స్ ఉన్నాయి. నువ్వు అనుకున్నది మేనిఫెస్ట్ అయింది, బట్ ఇది సరైన ప్రొడక్షన్ కాదేమో. అంటే అలా చాలా ఉన్నాయి, అలా చాలా ఉన్నాయి. ఒకవేళ మేనిఫెస్ట్ అంటూ కాకపోతే, నువ్వు అనుకున్నది జరగకపోతే ఒక డిస్ట్రెస్లో మరణిస్తావా అని అడుగుతున్నా. లేదు. ఓకే, రైట్, సరే. ఆ తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఈ పుస్తకం ప్రజెంటేషన్ చాలా బాగుంది. ఇప్పుడు నా పుస్తకాలు కూడా చాలా ఒక ప్రజెంటేషన్ ఉంటుంది. సో దే ఆర్ ఐడెంటికల్. అంటే ఐ ఆల్సో లైక్ హార్డ్ బౌండ్. అట్లాగే రీడబిలిటీ ఉండాలి, చెప్తున్న దాంట్లో ఒక స్పష్టత ఉండాలి, నిర్దిష్టత ఉండాలి, ఒక ప్రిసైజ్గా ఒక అంశాన్ని చాప్టర్స్గా విడగొడుతూ చెప్పే పద్ధతి, ఇవన్నీ ఇందులో ఉన్నాయి పుష్కలంగా. సో నువ్వు ఒక నోవైస్గా రాసినట్లేదు, యూ హ్యావ్ సమ్ క్లియర్ కట్ అండర్స్టాండింగ్ అని తెలుస్తుంది. అంటే నేను కొంత రాస్తాను కాబట్టి చూడగానే తెలిసిపోతుంది, నువ్వు రాసే విధానాన్ని బట్టి తెలిసిపోతుంది. నువ్వు ఒక చాప్టర్ ఎట్లా బిగిన్ చేస్తున్నావు, ఎండ్ చేస్తున్నావు అన్న చోట నీ యొక్క ఫ్రేమ్వర్క్ తెలుస్తుంది, అందులో ఏం డౌట్ లేదు. అయితే ఈ పుస్తకం రాయడం వెనుక ఏమిటి కథ? ఇది యాక్చువల్గా ఏంటంటే, నేను జాబ్ అంటే ఇంకా జాబ్ గివప్ ఇచ్చేద్దాము అని రెడీ అయిపోయాను అనమాట. ఎందుకు అంటే ఇంకా నా టైం ఏంటంటే డ్రాగ్ అయిపోతుంది, జాబ్లో ప్రెషర్ పెరిగిపోతుంది. నేను ఎన్ని కథలు రాస్తున్నా నాకు ఎక్కడో ఒక సాటిస్ఫాక్షన్ ఎండ్ రావట్లేదు. ఒకవేళ వచ్చినా అది ఎక్కడో ఒక చోట ఆగిపోతుంది ఏదో ఒక మూమెంట్లో. ఒకనొక టైంలో మేబీ నా వర్క్ ప్రెషర్కి నేనేం డిసైడ్ అయిపోయానంటే, సరే నేను ఇప్పుడు జాబ్ కొన్ని రోజులు అట్లీస్ట్ ఒక 6 months నాకు నేను ఏం చేయాలనుకుంటున్నా, ఒకవేళ సినిమాల్లోకి వెళ్తే నేను ఏ దారిలో వెళ్దాం అనుకుంటున్నానని నేను ఫస్ట్ జాబ్ రిజైన్ చేశాను. చేసిన వెంటనే కుంభమేళా స్టార్ట్ అయింది. సో రీసెంట్ టైమ్స్ జస్ట్ జనవరిలో కుంభమేళా స్టార్ట్ అయింది. నేను కుంభమేళా వెళ్ళిపోయాను. కుంభమేళా వెళ్ళాక నాకు ఇంకా ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే అంటే ఒక కథని నేను తీసుకెళ్ళి ఎలా పరిచయం చేయాలి, ఒక ప్రొడ్యూసర్ చేత ఒప్పించాలి, ఒక టీం చేత ఒప్పించాలి, ఒక క్యాస్ట్ చేత ఒప్పించాలి, అది ఇన్ని మల్టిపుల్ టాస్క్లు చేయాలంటే నేను ఎలా మారాలి, నేను ఎలా చేంజ్ అవ్వాలి, ఇది నాలో నేను అడిగిన క్వశ్చన్స్. వన్స్ కుంభమేళా వెళ్ళాక నాకు ఫస్ట్ కాల్ వచ్చింది, కాశీ వెళ్ళు. ఎక్కడికి వెళ్ళినా ఎవరికి ఫోన్ చేసినా లేదా నా లోపలైనా కాశీ వెళ్ళు అంటే సరే కాశీ వెళ్ళాక అక్కడ ఇది నిజంగా ఫీల్ అయిన ఎక్స్పీరియన్సే బుక్లో రాశాను. కాశీలో ఇలా అడుగు పెట్టంగానే నాకు తెలియని గూస్ బంప్స్, అది ఎందుకు వచ్చాయి నాకు ఇప్పటికీ క్వశ్చన్ మార్క్. అసలు అది ఒక మనసు హాయ్ అయిపోయింది, తెలియని ఒక తేలిక. అంటే అందరూ చెప్తున్నారు కనుక ఈ అబ్బాయి కూడా, కానీ కాదు, ఒరిజినల్గా ఫీల్ అయ్యాను. అక్కడికి వెళ్ళాక శివుణ్ణి దర్శనం చేసుకున్నాక నేను ఒకటే అడిగాను, నా పర్పస్ ఏంటి? నేనేమో సినిమాల్లోకి వెళ్ళాలి, కథలు రాయాలి, నేను సినిమాల్లోకి వెళ్ళాలనుకుంటున్నా, నా పర్పస్ ఏంటి, నేనేం చేయాలి ఇప్పుడు? అంతే. దర్శనం చేసుకొని ఇలా బయటకు వచ్చి ఘాట్లో కూర్చోగానే ద కాశీ అని ఒక కథ రాద్దాము, నా ఎక్స్పీరియన్స్. అసలు నేను 9 days ఉందాం అనుకున్నా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ రాద్దాం, ఒక బుక్ రిలీజ్ చేద్దాం అనుకున్నా. సో అయితే ఫస్ట్ డే అసలు నేను ఏం చేశాను, కాశీలో ఎలా తిరిగాను, ఎక్కడెక్కడ తిరిగాను, ఈ గంగా ఘాట్స్, అసలు ఈ ఘాట్స్ ఏంటి, ఇన్ని రకాల ఘాట్స్ ఎందుకు ఉన్నాయి, సో ఎందుకు ఒక్కొక్క ఘాట్కి ఒక్కొక్క పేరు ఇచ్చారు, ఇవన్నీ రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళాక నాకు ఒకటే అనిపించింది, ఇది 9 days గురించి రాసే కథ కాదు, ఇక్కడ ఒక మ్యాజిక్ ఉంది, ఆ మ్యాజిక్ జనానికి తెలియాలి. అంటే ఫిక్షనలే, నేను రాసిందంతా ఫిక్షనల్ డెవలప్మెంట్లోనే రాసా, కానీ ఆ మ్యాజిక్లో ఒక రియాలిటీ ఉంది, ఆ రియాలిటీని నేను జనానికి పరిచయం చేయాలి. వాట్ ఈస్ దట్ రియాలిటీ? అక్కడ చావు. ఒక అఘోరాతో నేను మాట్లాడినప్పుడు నీకు ఒక విషయం తెలుసా, మనిషి పుట్టుకతో మొదలవుతుంది, చావుతో. నేను కలిసి కంటే ముందు వి స్పోక్ అబౌట్ కాశీ. ఓకే, ఇట్ ఈస్ ఆల్ మేనిఫెస్టెడ్. సో ఒక అఘోరా చెప్పినప్పుడు ఒక అఘోరా అన్నాడు, ఒక మనిషి అసలు దేంతో పుడతాడో తెలుసా అంటే తెలీదు అని అన్నాను. అంటే అమ్మ నాన్నకో శివుడు రాస్తారు, ఇదంతా కాదు, ఒక చావు పుడితేనే ఒక మనిషి పుడతాడు. బాగుంది. అక్కడ నాకు
స్ట్రైక్ అయింది. కరెక్ట్, ఒక చావు పుడితేనే ఒక మనిషి పుడతాడు, అంటే ఒక ఎండ్ పుడితేనే ఒక బిగినింగ్ పుడుతుంది. సో వాట్ ఈస్ దిస్ బిగినింగ్, అసలు ఈ బిగినింగ్ ఏంటి కాశీలో, ఆ బిగినింగ్తో మొదలైంది. అండ్ నేను ఎప్పుడైతే ఈ కథ స్టార్ట్ చేశానో నాకు ఆల్మోస్ట్ ఒక 1000+ ఆటంకాలు వచ్చాయి ఈ కథ ఆగడానికి, ఏదో ఒక ఆటంకం. కానీ శివుడికి దండం పెట్టుకునేవాడిని 3 నెలలే కథ రాసి పబ్లిష్ చేశా. ఏ కథ నేను ఇంతవరకు అంత చేయలేదు అంత ఫాస్ట్గా. అంటే ఒక అంటే నాకు ఆ రోజు అర్థమైంది ఇది శివుడు రాయించాడు నా చేత, నేను రాసింది కదా. ఎందుకంటే ఇందులో ప్రతి హోల్ అండ్ సోల్ ఐడియా శివుడిది. ఎక్కడ ఏ కథ టర్న్ అవ్వకుండా చెప్పాను కదా. నాకు వచ్చిన డబ్బులు ఎవరికి ఇస్తావు? ఆ డబ్బులు నేను కొంత కాశీ విశ్వనాథ్కి, కొంత మా టీం ఉన్నారు, తిను కూడా వన్ ఆఫ్ ద రైటర్ అన్నమాట ఈ బుక్లోని. సో ఆదిత్య, సో ఇంకొక అతను ఉన్నాడు రాఘవ అని చెప్పి. సో వీళ్ళంతా నాకు చాలా సపోర్ట్ చేశారు. అండ్ దీంతో పాటు మేము ఇంకా కొన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మన హిందూ సనాతన ధర్మం గురించి ఏదైతే అందరూ జోకులు వేస్తున్నారో అసలు వాటి రియాలిటీ ఏంటి, వాటి వెనకున్న సైన్స్ ఏంటి, అసలు సైన్స్ పుట్టాక సైన్స్ పుట్టాక హిందూ పుట్టిందా, హిందూయిజం పుట్టాక సైన్స్ పుట్టిందా అనేది మేము దీని మీద రీసెర్చ్ చేస్తున్నాం. సో వీటన్నిటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఓకే లాంగ్ వే టు గో. మళ్ళీ అన్ని చేస్తూ మళ్ళీ సినిమా వైపు కూడా వెళ్ళాలి. సినిమా వైపు వెళ్ళాలి అంటే మా మేజర్ టీం వచ్చి అంతా సినిమాకే వర్క్ చేస్తున్నారు. పాపం వాళ్ళు ఎంత టెక్నికల్గా వర్క్ చేస్తున్నారంటే ఈ అబ్బాయి ఐటీ జాబ్ 12 hours వర్క్ చేశాక నాకు మళ్ళీ 6 hours కేటాయిస్తాడు. గుడ్. సో ఇందులో అఘోరి అని ఒక చాప్టర్ ఉంది. అవును. సో మీరు ప్రత్యక్షంగా అఘోరిని కలిశారు కాబట్టి ఏదైనా చిన్న కాన్వర్సేషన్ చెప్తారా బిట్వీన్ యూ అండ్ అఘోరి? అదే ఇది నాకు బాగా అటాచ్ అయిపోయిన ఇదనమాట అఘోరి తోటి. జస్ట్ నేను కూర్చున్నాను, అఘోరి వచ్చారు బాగా ధూమం చేస్తూ వచ్చి పక్కన కూర్చున్నారు. అడిగారు ఏం ఆలోచిస్తున్నావు, ఏంటి అంత డెప్త్ ఆఫ్ ఎమోషన్లో ఉన్నా అంటే నేను ఒకటే అన్నా, నాకు అసలు నచ్చట్లేదు లైఫ్, నేను అసలు ఒక వెక్స్ అయిపోయి వచ్చేసా ఇక్కడికి. అంటే నేను ఒక పర్పస్తో పరిగెడదాం అనుకుంటున్నాను, కానీ మనుషులతో కానీ ఎవరితో అనుభవిస్తున్నా నాకు హ్యాపీనెస్ లేదు లోపల. ఈవెన్ నేను ఈరోజు కథలు రాస్తున్నా కూడా నాకు రావట్లే హ్యాపీనెస్. సడన్గా ఎందుకో ఒకసారి ట్రిప్ అయిపోయానని చెప్పాను. చెప్తే నీకు లోపల దాని ఆరిజిన్ అనేది తెలుసా అన్నారు. అంటే ఆరిజిన్ అంటే ఏంటి అన్నా, కాశీ ఎలా పుట్టింది అనుకుంటున్నావు అన్నాడు ఆయన. అంటే అది శివుడు స్థాపించారు అని అంటారు కదా అంటారు. శివుడు స్థాపించారు అనేది ఎక్కడా లేదు. శివుడు అంటే ఈ ప్లేస్ అనేది శివుడి ద్వారా ఐడెంటిఫై అయిన థింగ్. అలానే మన ప్రాబ్లమ్కి కూడా ఒక ఆరిజిన్ ఉంటుంది. ఈరోజు నువ్వు మనుషులతో సఫర్ అవుతున్నావు అంటే నువ్వు చిన్నప్పుడు ఎక్కడో పడ్డావు, ఏదో ఒక మూమెంట్లో ఈ మనుషులంతా ఇంతే అనుకున్నావు. అప్పటి నుండి నీకు మనుషులు అనే వాళ్ళందరూ మారిపోతూ వస్తారు. అంటే నీతో ఎంత బాగున్నా అట్ ఎండ్ ఆఫ్ ద టైం వచ్చేసరికి వాళ్ళు నీతో ఒక మనశ్శాంతి లేకుండా చేసి వెళ్ళిపోతున్నారు. సో నువ్వు ఫస్ట్ ఆరిజిన్ ఆఫ్ ప్రాబ్లం అనేది ఏంటో తెలుసుకో. అప్పుడు ఈయన చెప్పారు అసలు మనిషి అనేవాడు ఎక్కడ పుడతాడో తెలుసా, ఒక మనిషి ఎలా పుడతాడో తెలుసా, ఒక సృష్టి ఎలా పుడుతుందో తెలుసా అంటే ఎలా పుడుతుంది అని నేను జస్ట్ క్వశ్చన్ అడిగితే దానికంటూ ఒక ఎండ్ ఉంది అంటే అది పుడుతుంది, దానికి అనేది ఒక ఎండ్ లేకపోతే పుట్టదు. అలాగే నీ ప్రాబ్లం కూడా దానికి ఒక ఎండ్ ఉంది, ఆ ఎండ్ని ఐడెంటిఫై చేయడమే నీ పర్పస్. వెరీ గుడ్, వెరీ గుడ్. సో ఇది అఘోరి నాకు చెప్పాక అప్పుడు నాకు మైండ్ కరెక్ట్, ఒక ఎండ్ అనేది ఉంటే ఒక అయితే ఈ మధ్యలో జరిగేదంతా ఎండ్ అవ్వడానికి. ఇదంతా మీరు ఎందుకు చెప్తున్నారో తెలుసా, కొందరు వినడానికి తెలుసా. సో నాకు ఇది నిజం చెప్తున్నా, శివుడే ఇదంతా చెప్తున్నాడు మాట్లాడు. సో మీ దృష్టిలో ఏమిటి శివ అంటే? శివ అంటే ఏం చెప్తాం, ఆయన ఎనర్జీ అనలేము, ఆయన ఒక మేల్ అండ్ ఫీమేల్ అంటారా, దాన్ని మేల్ అండ్ ఫీమేల్ కలిపే శివుడు అంటారు యాక్చువల్గా. అందులో ఫస్ట్ అక్షరం శివ అంటే శివ అని నాకు దాని గురించి ఎక్కువ ఇది తెలియదు. బట్ ఆ పార్వతి అమ్మవారు శివుడు కలిపిందే శివతత్వం అంటారు దాన్ని. సో ఆ శివతత్వం అంటే చెప్పాను కదా, ఆయన ఒక తత్వం అని చెప్పలేను, ఆయన ఒక మతం అని చెప్పలేను. ఎందుకు అంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్లో వేరే మతస్థులు కూడా ఎక్కువ అభిమానించే శివుణ్ణే. మళ్ళీ అసలు ఆయన ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేం. ఓకే, అంటే మనలో ఉంటే ఒక నిజం పుట్టేది కూడా శివ అనే అంటా నేను. ఆలోచన కానీ ఏదైనా ఆయన లేకుండా అయితే మనం నెవర్. అంటే మనకు వచ్చే ముందు మేనిఫెస్ట్ అయ్యేది కూడా శివుడు చేస్తేనే మనకు వస్తుంది ఆ మేనిఫెస్టేషన్ థాట్. ఓకే,
మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఉన్నారా ఈ జర్నీలో? యాక్చువల్ నాకు కథల పరంగా అయితే కె విశ్వనాథ్ గారు నా ఇన్స్పిరేషన్ చిన్నప్పటి నుండి. ఓకే. ఆయన ఎందుకు అంటే ఆయన కథలు చాలా నేర్పిస్తాయి. అంటే నేర్చుకోవాలని ఆయన తీరు, బతికే విధానాన్ని చూపిస్తారు ఆయన. ఒక మనిషికి దగ్గరగా వచ్చి చూసిన ఆయన కె విశ్వనాథ్ గారు. సో ఆయన నుండి నేను ఈ కథలు రాయడం అనేది, అంటే కథని ఇంత దగ్గరగా రాయాలి అని నేర్చుకున్నాను ఆయన దగ్గర. వెరీ క్లోజ్ టు రియాలిటీ. వెరీ క్లోజ్ టు రియాలిటీ. తర్వాత కాంటెంపరీ సమాజానికి దగ్గరగా, ఏదో ఫిక్షన్స్ లో అట్లా ఫిక్షన్ కాకుండా రియల్ పీపుల్ రియల్ ప్రాబ్లమ్స్. ఎస్ ఎస్. బాగుంది, వెరీ నైస్. ఒకవేళ నువ్వు సినిమా తీస్తే ఎలాంటి సినిమా తీస్తావు? వాట్ ఇస్ యువర్ జానర్? నా జానర్ అంతా థ్రిల్లర్స్. ఫస్ట్ అయితే లవ్ స్టోరీయే తీస్తాను, ఎందుకంటే జనానికి కొంచెం ఫాస్ట్గా దగ్గర వచ్చాను. సో అంటే లవ్ స్టోరీ అంటే మళ్ళీ అందరూ అనుకుంటారు ఓకే కామన్గా వచ్చేస్తున్నాడు అనుకుంటారు, కానీ అందులో మళ్ళీ ఇంకొక కైండ్ ఆఫ్ లవ్ స్టోరీ ఉంది. అసలు లవ్ అంటే ఏంటి, ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే దాని ఇప్పుడు చాలా మందికి ఆరిజిన్స్ తెలియదు. ఆరిజిన్స్ తెలియకుండా ఇంకా మేము తీసాం కదా, లేదా మా రియాలిటీ లైఫ్ పెట్టేసి తీసేస్తాం. ప్రేమ అంటే అది ఒక యాక్చువల్గా అది ఒక ఫీలింగ్, అదొక భావం అంతే. దానికి ఇది అనే ఒక దాన్ని ఏమంటారు వాక్యం కానీ ఒక డెఫినేషన్ అనేది లేదు దానికి ఎక్కడ. ప్రేమ అనేది ఒక ఫీలింగ్ అంతే. అంటే ఇప్పుడు నాకు చెట్టు ఉంది, నేను నీళ్లు పోయాలి, పోయగా నాకు ప్రేమ పుడుతుంది అంతే. ప్రేమ పుడుతుంది అంతే. దాన్ని నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు అనేది మన చేతుల్లోనే ఉంటుంది. అంటే అంతేగాని ప్రేమతో పోయట్లేదు వాటర్. ప్రేమతో మాత్రం ఎవ్వరు ఏం చేయరు, అది ఎక్కడా లేదు. ప్రేమతో చేస్తున్నావు అని అందరు అనుకుంటున్నారు అంతే. కానీ దాంతో ఎప్పుడైతే లివింగ్ అనేది స్టార్ట్ అవుతుందో దాని మీద కన్సర్న్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కన్సర్న్ అనేది ప్రేమగా మారుతుంది. మళ్ళీ మనకు అనుకున్నట్టు జరగకపోతే ప్రేమ వ్యక్తి అంటారు. అట్లయితే అనుకున్నది జరగకపోవడం అనేది ఏం లేదు యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు చెట్టు ఎగ్జాంపుల్ కాబట్టి ఓకే, మనిషి అనుకో, మనిషిని అనుకున్నట్టు లేడు అనుకో. మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రేమ నుండి, మనం ఏదైతే ఇవ్వాలనుకున్నా ఇచ్చేసి వదిలేస్తే బాగుంటుంది. ఏదైనా సరే ఇచ్చేసి వదిలేయాలంతే. చెట్టుకి నీళ్లు పోస్తున్నాం, దాని నుండి పండు వస్తుంది నేను వాడుకుంటాను అనేది ఎప్పుడు చేయకూడదు. అది నేను అనేది. అంటే ఆ ప్రేమ అనేది ఒక ఫీలింగ్, అదే ఎక్స్పెక్టేషన్ లేకుండా చేసుకుంటా నిష్కామ కర్మ కాడికి వచ్చి ఆగింది బాల్. నిస్వార్థ సేవ, నిష్కామ కర్మ. సేవ ఇస్ ప్రేమ, రెండు నేను ఈక్వల్ అంటాను. అదే అక్కడికి వచ్చి ఆగింది. తర్వాత పుస్తకం ఎలా ఉంది? సేల్స్ అయితే బాగా వెళ్తున్నాయి మాకు ఇప్పటికి. నాకు బాగా నచ్చింది ఏంటంటే కాస్ట్ 549, పేపర్ బ్యాక్ 279. రెండు ప్రింట్ చేశారు. ఓకే. తర్వాత దీనికి ఇనాగ్రేషన్ అట్లా ఏమైనా పెట్టారా? లేదు, ఇనాగ్రేషన్ లాస్ట్ టైం మా మదర్తోనే ఓపెన్ చేయించాను బుక్. అది వెరీ గుడ్. కొన్ని రాడికల్ థాట్స్ ఉన్నాయి. సో ఇంకా ఇది తెలుగు వర్షన్ కూడా రాస్తున్నాం ఇప్పుడు. ఇంకొక 1-2. ఇంగ్లీష్ మీద కమాండ్ ఎట్లా? ఇంగ్లీష్ అనేది ఇంకా అది నేను చెప్పలేదు. బేసిక్ చెప్పాలంటే మా ఎవరికి ఇంగ్లీష్ రాదు. ఎవరు నంబర్ మా మదర్ ఇంగ్లీష్ టీచర్. నాకు కూడా ఇంగ్లీష్లో చాలా టఫ్ అనమాట. అసలు బుక్ వీళ్ళందరూ అన్నారు అరే ఇంగ్లీష్ వద్దురా, చక్కగా తెలుగులో రాద్దాము, మనకి తెలుగులో మంచి ఐడియాలు ఉన్నాయి, ఇంకా బాగా వస్తాయి వాక్యాలు అన్నారు. నేను గ్లోబల్ వైడ్ వెళ్ళాలనుకుంటున్నా, నాకు అన్ని రకాల మార్కెట్లు కావాలి. ఇది ఇప్పుడు కాదు, ఇది ఇంకో 10 ఏళ్ళ తర్వాత అయినా వెళ్ళని, కానీ గ్లోబల్గా వెళ్ళాలి. నా హిందూ సనాతన ధర్మం గురించి తెలియాలి. ఎవరైతే కామెంట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఇది ఒక ఆన్సర్. ఇది ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్ వస్తుంది, అది లోడ్ అవుతుంది. అలా ప్రతి దానికి ఒక ఆన్సర్ ఇచ్చి. నెక్స్ట్ బుక్ ఎప్పుడు వస్తుంది? ఇది ఒక నెక్స్ట్ బుక్ డిసెంబర్. ఇప్పుడు వచ్చిన రీసెంట్ మూవీస్లో నీకు బాగా అప్పీలింగ్ అనిపించిన సినిమాలు ఏంటి అండ్ వై? ఓకే, సినిమాలు అంటే గుర్తు చేసుకోండి. నాకు ఈ మధ్యన కొంచెం ఎక్కువ ఆలోచించడం వల్ల మర్చిపోతున్నాను. రీసెంట్గానే ఒక ఫిలిం చూశాను. సినిమాలు తీస్తాను వాళ్ళ సినిమా గుర్తురా అంటే అదే చెప్తున్నాను కదా, నాకు ఈ గుర్తు అంటే ఫాస్ట్గా నాకు గుర్తు రాదు. పోనీ ఒక హీరో పేరు అనుకుంటే కానీ తెలుస్తుంది కదా.
హీరో పేరంటే పోనీ నువ్వు చూసిన ఒక 5-6 బెస్ట్ తెలుగు మూవీస్ ఏమైనా ఉన్నాయా? అలా చెప్తా నేను. ఆరెంజ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం, రామ్ చరణ్ది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, అదొకటి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం. ఎందుకు ఆడలే అది అర్థం కాలేదు జనానికి. ఆ పాయింట్, అందులో ఉన్న పాయింట్ అర్థం కాలేదు. సో యాక్చువల్గా ఆ పాయింట్ నాకు చాలా బాగా ఇష్టం అనమాట, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. అండ్ రీసెంట్ టైమ్స్ గేమ్ చేంజర్ నాకు ఇష్టం. గేమ్ చేంజర్లో ఏంటంటే, అంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా నువ్వు తొక్కినా వాడు ఏదో ఒక రకంగా పైకి వస్తాడు, వాడు ఏదో ఒక రకంగా వచ్చి కొడతాడు. ఆ పాయింట్ ఎవరికి అర్థం కాలేదు. నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్లీ. ఆ సినిమా ఫ్లాప్ అవడం కూడా నేను చాలా ఫీల్ అయ్యాను. సో నాకు బుచ్చిరెడ్డి గారు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పారు. ఒక రాజు దగ్గర ఒక రైటర్ ఉంటే, కవి, అసలు వాళ్ళ అబ్బాయి తీసుకురావు సార్ అన్నదంట. అబ్బాయి చక్కగా ఆసుగా మాట్లాడుతున్నాడు, మంచి ధార ఉంది. సరేనయ్యా, నేను ఎట్లా పరిపాలన చేస్తున్నాను దాని మీద ఒక కావ్యం రాయగలవా? రాసిస్తానండి, ఏముందన్నట్టు. తర్వాత ఒక కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక 1000 పోయమ్స్తో ఒక కావ్యం రాశాడు. రాసిన తర్వాత రాజు షాక్ తిన్నాడు చూసి. అంటే హై స్టాండర్డ్ ఉంది ఇది, నీకెంత ఇంటలెక్చువల్ ఎబిలిటీ ఉందో అక్కడి నుంచి రాశావు, బట్ చదివే వాళ్ళకి అంత ఉండదు కదనయ్య. అంటే ఏం చేయాలి అంటే, అప్పుడు చెప్పాడంట వాళ్ళ ఫాదర్కి, వీడికి చెప్పగానే రోజు పెరుగన్నం పెట్టు, కాస్త బుద్ధి మందగిస్తుంది, ఆ మందగించిన బుద్ధితో మళ్ళీ బుక్ రాయించాను అంట. సో నేను ఎందుకు చెప్పానంటే, మా బుచ్చిరెడ్డి గారు చెప్పింది చాలామంది చేసే అతిపెద్ద తప్పదంటే వాళ్ళు ఆలోచిస్తూ ఇంటలెక్చువల్గా మారి అక్కడి నుంచి వాళ్ళు వర్క్ చేయడం వల్ల ఫెయిల్ అవుతుంది. నువ్వు ఇంటలెక్చువల్గా మారు అండ్ కమ్ బ్యాక్ మళ్ళీ నార్మల్ రూట్స్కి రా, అక్కడి నుంచి ప్రపంచం ఏది ఎంజాయ్ చేస్తూ అది. ఇప్పుడు ఫ్రెడ్రిక్ నీషే సినిమా తీసిన, ఓషో సినిమా తీసినా ఫ్లాప్ అయిపోతాయి. బికాజ్ వాళ్ళ రెల్మ్ డైరెక్ట్ పాయింట్కి వస్తారు, కామన్ మ్యాన్కి అది అర్థమై సాగు. అందుకని ఏం చేయాలి, రాఘవేంద్రరావు, ఈ రాజమౌళి ఏమో కరెక్ట్, మెల్లగా సాగొట్టి చెవులు మూసి చెప్పింది చెప్పి పాటలతో చెప్పి చిన్న చిన్న గ్రాఫిక్స్ చెప్తే మెల్లగా కిక్ ఎక్కుతుంది అనమాట. అందుకని ఇప్పుడు ఆ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అనగానే ఎందుకు అది ఎక్కలేదంటే, వీడేంది ఎలిజిబుల్ బ్యాచులర్ అనుకున్నా ఫస్ట్. అందుకని ఐ డోంట్ అగ్రీ. అట్లా కాకుండా నాకు పెళ్ళి అవుతుంది అంటే చూసేవాళ్ళేమో చేసుకుని పిల్లగాడు అంటే సేమ్ కథనే, ఎవ్రీ స్టెప్లో మనకి దెబ్బ తాకుతుంది. తర్వాత ఎప్పుడైతే ఒక హీరో చాలా ఎక్స్ట్రాడినరీ స్టాండ్ తీసుకుని గొప్ప గొప్ప వాక్యాలు చెప్తాడో జనాలు నచ్చారు. తర్వాత ఇప్పుడు హీరోని అతిగా పొగిడిన జనాలు హ్యూమిలియేట్ ఫీల్ అవుతారు. ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అందుకని ఇప్పుడు నీకు ఇంటలెక్చువల్ డెప్త్ ఉందనుకో, అక్కడి నుంచి తీస్తే మాత్రం ఫ్లాప్ అవుతుంది. కరెక్ట్. యూ షుడ్ కమ్ బ్యాక్ టు రూట్స్. ఇప్పుడు మణిరత్నం ప్రాబ్లం అదే, వర్మ ప్రాబ్లం అదే. వాళ్ళు వర్క్ చేసి 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 వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఆలోచన రిఫైన్డ్ థాట్స్ ఉంటాయి, అది డైరెక్ట్గా ప్రజెంట్ చేస్తే వాళ్ళకి అర్థం కాదు. కడలి చూసినప్పుడు అదే మణిరత్నం సినిమా. కడలి ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. అదే అర్థమైంది, నువ్వు ఏవైతే ఫేవరెట్ అంటున్నావో అవి ఎవరికి ఎక్కలే. అట్లా ఇంటలెక్చువల్ అది పుస్తకం రాయడానికి ఉపయోగపడుతుంది. సినిమా రాయాలంటే యూ షుడ్ బికమ్ లిటిల్ డంబ్. రైట్. అక్కడి నుంచి రాయాలి. నీకు తెలుసు ఇలా మాట్లాడుకోరని, అయినా రాయాలి. ఫైనల్ కంక్లూజన్ లాస్ట్ 5 నిమిషాలు నువ్వేం చెప్తావు చెప్పుకో, ప్రిపేర్ ద గ్రౌండ్. అట్లా ఇది నా అబ్జర్వేషన్. ఇప్పుడు ఒక ఫ్రెడ్రిక్ నీషే లాగా మనం ఆలోచించి సినిమా తీసామనుకో, లేదా అయాన్ రాండ్ లాగా తీసామనుకో, ఇట్ వోంట్ వర్క్అవుట్. రైట్. సలహా కాదు కానీ తప్పకుండా. తర్వాత ఇందులో ఇన్ని చాప్టర్స్లో విచ్ వన్ ఈస్ ద మోస్ట్ ఛాలెంజింగ్ చాప్టర్ ఫర్ యూ టు పెన్ డౌన్? అఘోరీ ఈజ్ ద వెరీ ఛాలెంజింగ్ చాప్టర్ అనమాట. అంటే మేము అక్కడ యాక్చువల్గా ఏంటంటే ఒక కథని క్రియేట్ చేయాల్సి వచ్చింది. అంటే అఘోరీస్ ఎంత పవర్ఫుల్లో అని చెప్పడానికి ఒక కథని క్రియేట్ చేయాల్సి వచ్చింది. ఆ కథ మళ్ళీ సపరేట్ యూనివర్స్కి తీసుకెళ్ళిపోతుంది, వేరే వరల్డ్కి తీసుకెళ్ళిపోతుంది. సో మళ్ళీ అక్కడి నుండి ఇంకో కథ మొదలవుతుంది అనమాట. సో అఘోరీ అండ్ ద బ్యాటిల్ ఒకటి. నెక్స్ట్ 2 పక్క చాప్టర్స్. బ్యాటిల్ వచ్చి లాస్ట్ చాప్టర్. అవునా? అది బ్యాటిల్ ఏంటంటే ఇంకా శివుణ్ణి ఎలా తీసుకురావాలి, ఇక్కడ శివుణ్ణి ఇక్కడ ఎలా ప్రజెంట్ చేయాలి,
దాని మీద మేము ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-15 days కూర్చొని వర్క్ చేశారు చాలా బాగా అనమాట. ఆ శివుణ్ణి తెచ్చిన విధానం మాకు అన్ని రకాలుగా చాలా మంది గూస్ బంప్స్ వస్తున్నాయి. అసలు అంటే ఎవరి సినిమా తీయచ్చు కదా, దీనికి యాక్చువల్గా ఇది సినిమాలానే రాసుకున్నాం. ఈ కథని ఎక్కడ మేము బుక్లో రాయలేదు, ఒక సినిమాలానే రాసాం. అండ్ ఇప్పటికీ చాలా మంది చెప్తుంది మాకు సినిమా కనబడుతుంది నువ్వు రాసిన దాంట్లో, మేము చూస్తున్నాం, విజన్స్ చూస్తున్నాం, ఆ విజువలైజ్ బాగా రాసిన స్పష్టత ఉంటే అది ఒక ఇమేజ్ లాగా నైస్. తర్వాత ఇప్పుడు ఎవరైతే ఫిల్మ్ మేకింగ్ చేయాలనుకుంటున్నారో లేకపోతే ఇండస్ట్రీలో క్లిక్ అవ్వాలనుకుంటున్నారో, దో ఎట్ టు బి సక్సెస్ఫుల్ అయినప్పటికీ వచ్చిన అడ్వైజులు అడుగుతుంటే పడే ఇది జరగదు అనేది ఎక్కడా లేదు. జరగకపోతే ఫస్ట్ మనకు థాటే రాదు. సో జరుగుతుంది, దాన్ని ఎలా అయినా చేయాలి, దాన్ని ఎలా అయినా సాధించాలి. ఫైనల్గా అది ఎలా సాధిస్తామా అనేది, ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి వెళ్ళాలంటే ప్రొడ్యూసర్ వెనకాలే తిరగక్కర్లేదు, మనమంటూ ఒక మార్కెట్ క్రియేట్ చేసుకొని కూడా వెళ్ళచ్చు. దట్స్ గుడ్ ఐడియా. అది ఏమైనా క్రియేట్ చేయండి. నేను బుక్ క్రియేట్ చేశాను. అసలు డైరెక్ట్గా వెళ్తే ఎప్పుడు పని కాదు, ఉల్టా వెళ్తేనే పని అవుతుంది. ఇప్పుడు హీరో విలన్ వాళ్ళ కూతుర్ని ఫ్రెండ్షిప్ చేసుకోవాలంటే విలన్కి నచ్చే పని చేసి ఇంట్లోకి ఎంటర్ కావాలి. మీ అమ్మాయి అంటే నాకు ఇష్టం చెప్పకూడదు. ఓల్డ్ ఫార్ములా ఎలా అయినా సాధించాలి. హీరోయిన్తో కాఫీ తాగాలంటే హీరోయిన్కి ఏది ఇష్టమో సోషల్ సర్వీస్ ఇష్టము, ఆమె చూస్తున్నప్పుడు ముసలి దాన్ని రోడ్ దాటియాలి, జస్ట్ కాఫీ తాగొచ్చు. అందుకని ప్రొడ్యూసర్ వెనకాల తిరిగితే టైం వేస్ట్ అవుతుంది, ఆ తప్పు ఎవ్వరు చేయొద్దు. ఇంకోటి అలా తిరిగితే ప్రొడ్యూసర్ రెస్పెక్ట్ ఉండదు. ఇద్దరు సేమ్ పేజ్ మీదకి రావాలి. ఇతను ఒక రైటరు లేదా ఒక దర్శకుడు అతను గుర్తించాలి, ఇతను ఒక ప్రొడ్యూసర్ అని గుర్తించి ఇద్దరు కలుసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఏమ్మా చెప్పమ్మా, ఆల్ ద బెస్ట్ అమ్మా చేయమ్మా అని పంపిస్తారు తప్ప ఎవడు పైసలు ఇవ్వరు. అట్లా ఆటోకి వాడికి డబ్బులు ఇస్తారు, వేరే సంగతి. ప్రొడ్యూసర్ సినిమా సో బాగుందయ్యా. సో వెరీ లైట్ హార్టెడ్ కాన్వర్జేషన్, యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ అని చెప్పొచ్చు, అందులో ఏ డౌట్ లేదు. థ్యాంక్ యూ. అండ్ నేను మిమ్మల్ని కలవడం చాలా, అంటే లాస్ట్ టైం కలిసాను మిమ్మల్ని, లైక్ అప్పుడు మీ గురించి మీరు చెప్తున్న కొన్ని వింటున్నప్పుడు నా మైండ్, నేను జాబ్ మానేసే ముందే మిమ్మల్ని కలిసింది. సో ఎప్పుడైతే నేను మీ గురించి ఐ మీన్ వీడియోస్ అవి చూడటం, ఆ గురువు నాకు బాగా మీ దగ్గర నచ్చింది. ఒక గురువు అనేవాడు 0 to 100 చేస్తాడు, 100 నుండి 0 కూడా చేస్తాడు. నేర్పించే గురువు, ఖాళీ చేసే గురువు అని నాకు అది ఎంత బాగా ఎక్కేసిందంటే మైండ్లో. నేను యాక్చువల్ ఆ కాన్సెప్ట్ మీద రాస్తున్నా. అసలు ఒక మనిషిని అక్కడి వరకు తీసుకెళ్ళి అక్కడి నుండి ఇక్కడికి ఎలా తీసుకొచ్చేస్తాడు అంటే నాకు అది బాగా కనెక్ట్ అయిపోయింది ఆ పాయింట్. ఆ రోజు నేను ప్రపంచాన్ని సరిగ్గా చూస్తే యు గెట్ ఇట్. ఎస్, నాకు నిజంగా ఆ సెంటెన్స్ నాకు అర్థమైపోయింది. సో నేను ఆ రోజు ఫిక్స్ అయిపోయాను, నేను మళ్ళీ కలవాలి మిమ్మల్ని. ఒక కథ రాసిన, ఒక వ్యక్తి అత్యంత బీదరికంలో పుట్టి తనకి 35 నుంచి 40 ఏళ్ళు వచ్చే వరకు హీ బికమ్స్ ద బిలియనియర్. చిన్న పార్టీ జరుగుతుంటుంది, తన కంపెనీలు, కథ, కార్ఖానా, షేర్స్, రోల్స్ రాయస్లు, పార్టీలు, విజయమాల్య టైప్ అనుకో. నా విజయ్ టైకోన్. తన ఎదిగినప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా బిజినెస్లో పార్ట్నర్స్ కాదు కానీ ఎవరి అదర్ డే కలుస్తుంటారు. సో ఫైనల్గా ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటే అప్పుడు అతను చెప్తాడు, నేను ఇప్పుడు ఒక మాన్యుమెంటల్ స్పీచ్ ఇస్తాను, రెడీ ఫర్ ఇట్ అని చెప్పి పైకి చెప్తాడు. నేను ఏమీ లేని స్థితి నుంచి ఇక్కడికి వచ్చాను, ఏమీ లేనప్పుడు బాగున్నాను, ఇక్కడికి వచ్చిన తర్వాత బాగలేను అని నాకు రియలైజేషన్ వచ్చింది. సో నౌ ఇప్పుడు మళ్ళీ నాకు 35 ఏళ్ళ జీవితం ఉంది, నెక్స్ట్ నేను మళ్ళీ 0 అవ్వాలి, అలాగని దానాలు చేయకూడదు. సో వాట్ మేక్స్ మీ 0 అగైన్, ఐఎమ్ వర్కింగ్ ఆన్ దట్. రేపటి నుంచి నా తిరోగమనం స్టార్ట్. సో నేను ఎక్కడి నుంచి అయితే ఆ రోడ్డు మీద పుట్టానో అక్కడ మరణిస్తాను, అప్పుడు కూడా మీరు నా పక్కన ఉండడం అంతే తప్పకుండా అని చెప్తాను ఫ్రెండ్స్కి. అది ఒక చిన్న స్టోరీ. ఇంకొక మన JNTU సీనియర్ నాకు ఒక చిన్న కథ చెప్పాడు, ఎక్సలెంట్. ఒక అర్ధరాత్రి చిన్న లైన్ చెప్తాను, అది తీస్తే తీయచ్చు లేకపోతే లేదు, బట్ అట్లీస్ట్ ఐ రైట్ ఇట్ అని ఒక బుక్ ఫార్మేట్లో తెస్తానన్నాడు. తెలియదు ఎక్కడ ఉన్నాడు. అక్కడెక్కడ గ్రాండ్ కేఫ్లో టీ తాగిన తర్వాత బయట కూర్చొని నిర్వాణిషంగా రోడ్లు ఉంది, ఇప్పుడు అంత ట్రాఫిక్ లేదు కదా, 2007-8 ప్రాంతంలో. ఒక ఫ్రేమ్, ఆ ఫ్రేమ్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి మొత్తం బట్టలు చినిగిపోయి చెంపలు రొట్టబోయి ఉంటాయి. అతని పక్కన కుక్క ఉంటుంది. ఆ కుక్క కూడా డొక్కలు ఎండిపోయి ఉంటుంది. ఒక డస్ట్బిన్ దగ్గర ఉంటుంది.
దట్ ఈస్ ద ఫస్ట్ ఫ్రేమ్. ఇంటర్వెల్ ఏంటంటే సేమ్ షాట్, ఇతను ఒక ప్యాలెస్లో ఉంటాడు, కరోడుపతి అయ్యాడు, కుక్క మెడ కూడా బంగారు గొలుస్తుంది, డ్యామ్ రిచ్. మళ్ళీ జస్ట్ ప్రీ క్లైమాక్స్లో మళ్ళీ ఫస్ట్ ఫ్రేమ్ ఎక్కడుందో మళ్ళీ అదే వచ్చింది. సో వాట్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ నో స్టోరీ. అంటే కుక్క అండ్ ఆ మనిషి వీళ్ళ జీవితంలోకి వెళ్తే ఎట్లా వచ్చింది, మళ్ళీ ఈ వెళ్తంతా పోయి ప్రీ క్లైమాక్స్లోకి మళ్ళీ జీరో ఎట్లా అయ్యారు, ఆ లాస్ట్ 5 minutesలో వాట్ ఐమ్ ట్రైన్ టు కన్వే. వాళ్ళు నిజంగా బ్యాంక్రప్ట్ అయ్యారా, లేదా వాళ్ళు అన్నీ ఉండేట్లు జీవిస్తున్నారా, ఏమిటనేది వచ్చింది చెప్పి ప్రస్తుతానికి ఇంతకంటే ఎక్కువ చెప్పానని జస్ట్ డిసైడ్ అయిపోయాడు అంతే. బట్ ఐ జస్ట్ లైక్, అంటే చూడగానే నాకు ఒక ఇమేజ్ కనిపించింది, అట్లా కుక్కని ఇట్లా అంటూ ఉంటాడు అనేది చూస్తూ ఉంటుంది అట్లా. సో నీ పుస్తకం ఎక్కడుంది అది కూడా వివరాలు చెప్పు, నచ్చిన వాళ్ళు నా మిత్రులు కొనుక్కుంటారు. ఇది నోషన్ ప్రెస్లో, అమెజాన్లో అండ్ ఫ్లిప్కార్ట్లో ఉంది. ఇప్పుడైతే ఇంటర్నేషనల్గా కూడా బుక్ సెల్ అవుతుంది. సో మాకు అక్కడ నుండి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. సో ఐ మీన్ మీరు ఎక్కడైనా నోషన్, మీకు లింక్ నా ప్రకాష్ బుక్ యూనివర్స్ అని నా సైట్ ఒకటి ఉంది, ఆ సైట్లోకి వచ్చి రివ్యూస్ ఇవ్వండి. అండ్ మాకు అమెజాన్, ఫ్లిప్కార్ట్లో కూడా సపోర్ట్ చేయండి. జస్ట్ అమెజాన్లో బుక్స్లోకి వెళ్ళి ద కాశీ అని కొడితే వస్తుంది. ఫస్ట్ బుక్ నాదే ఉంటుంది. సో ఎవరైతే ఇట్లా రాస్తున్నారో అట్లాంటి వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయాలి, ఈగో లేకుండా. నేను జస్ట్ 549 రూపీస్ ఇచ్చి డబ్బాలు కొట్టుకోవద్దు కదా, జస్ట్ బుక్ ఉంటున్నాం అంతే. సో అతను ఇంకా భవిష్యత్తులో సినిమా తీయడానికి, ఇంకా పుస్తకాలు రాయడానికి ఒక చిన్న మోటివేషన్ అవసరం. ఎంత కాదనుకున్నా అది అవసరం. అంటే ఇప్పుడు చదివిన ఒక 10 మంది మంచి రివ్యూస్ ఇచ్చారనుకో, ఇంకో 10 బుక్లు వస్తాయి. ఎవరు రివ్యూస్ ఇవ్వకపోయినా రాస్తావేమో, బట్ కొంత అప్రిషియేషన్ వస్తే అది పాలిష్ అయ్యే విధానం వేరే. అంటే ఈ కాశీ తర్వాత నేను డిసైడ్ అయ్యేది ఏంటంటే బుక్స్ కూడా వెళ్తూ ఉంటాయి, అలానే సినిమాలు వెళ్తూ ఉంటాయి. సో రెండు ప్యారలల్లీ మేము హ్యాండిల్ చేస్తున్నాం. సో ఇది నోషన్ సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్నారా? నోషన్ ప్రెస్ దగ్గర మేము సెల్ఫ్ పబ్లిషింగ్ తీసుకున్నాం. సో వాళ్ళే ఆ బుక్ అది ప్రింట్ చేసి మనకి పంపిస్తారు. సో ఎంత పడింది ఈచ్ బుక్ కాస్ట్? ఈచ్ బుక్ వచ్చి మాకు 279 నార్మల్ పేపర్ బ్యాక్ ఉంది. ఇది వచ్చి హార్డ్ కేస్ వచ్చి 549 రూపీస్. మొత్తం ప్రింటింగ్ అంతా చేసి 3 daysలో వాళ్ళు డెలివరీ కూడా చేసేస్తారు. ఓకే, అంటే ఇప్పుడు నీకు ఎంత ప్రాఫిట్ వస్తుందని అడుగుతున్నా. ఇందులో మాకు వాళ్ళు షేర్ చేసేది 50% ప్రాఫిట్ మాత్రమే. అందులో మళ్ళీ ఇచ్చే 50%లో కూడా 20% వాళ్ళు ప్రొడక్షన్ కాస్ట్ తీసుకుంటున్నారు. అది నెక్స్ట్ టైం నువ్వేం చెయ్యి, నోషన్ ప్రెస్ కాకుండా సెల్ఫ్ పబ్లిష్ చేసుకో. అదే నోషన్ ప్రెస్ ని మేపకు. రైట్, మేము అదే మాకు నేను ఏం చెప్తున్నా అంటే నోషన్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి 1000 పుస్తకాలు అమ్మే బదులు సెల్ఫ్ పబ్లిష్లో 500 రీచ్ అయినా చాలు. కరెక్ట్. అంటే అట్లీస్ట్ యూ విల్ గెట్ ద రెవెన్యూ. దాంతోపాటు మోర్ డైరెక్ట్ కమ్యూనికేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకప్పట్లాగా లేదు టెక్నాలజీ. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో 1,00,000 మంది సబ్స్క్రైబర్స్ ఉంది ఒక వ్యక్తికి, నువ్వు ఒక 10,000 ఇచ్చి ఒక యాడ్ పెట్టమను, ఇట్ విల్ రీచ్. నీకు అభ్యంతరం లేకపోతే నాకు కొన్ని పుస్తకాలు ఇచ్చావు అనుకో, తప్పకుండా నేను కూడా నాకు ఒక షార్ట్ పెడతాను. అలాగే, తప్పకుండా. ఎనీబడి బైస్, ఐ విల్ సెండ్ యు ద మనీ. తప్పకుండా. థ్యాంక్ యూ. సో ఇది ద కాశీ అనే ఒక పుస్తకం. ఆ పుస్తకం రాసినటువంటి ఒక చక్కటి మైండ్తో కాన్వర్జేషన్. ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద బెస్ట్. యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్. థ్యాంక్ యూ. దీన్ని కరప్ట్ కాకుండా చూసుకో. నా యొక్క కన్సర్న్ ఒక్కటే, ఒకవేళ సినిమా అనేది మేనిఫెస్ట్ కాకపోయినా లైఫ్కి దాన్ని ముడిపెట్టకు, నీ చిరునవ్వుకి ముడిపెట్టకు. నీకు భోజనం ఇష్టం కాబట్టి దానికి ముడిపెట్టకు. మీ ఇద్దరికి ఏమన్నా ఈ సైజ్ ఏమన్నా మీ టీం అంతా ఇట్లే ఉంటారా? లేదు, ఇంకొక పర్సన్ ఉంటారు మాకు కంప్లీట్ ఆపోజిట్ అనమాట, రాఘవ్ అని చెప్పి. నాకు చిన్న బిట్టు గుర్తొచ్చింది వీళ్ళిద్దరు చూస్తే. అదే రీసెంట్ టైంలో నాగ చైతన్య సినిమా ఉంటుంది చూడండి, బ్రహ్మానందం తోటి సీన్ ఉంటుంది చూడ, సినిమా హీరో ఉంటాడు ఏదో, అందులో హీరో పోసన్ కృష్ణమూర్తి దగ్గర ఇద్దరు ఉంటారు. పోసన్ కృష్ణమూర్తి చైతన్య నాగ చైతన్య దోచి అందులో ఇద్దరు టీవీ చూస్తున్నారు. బొంబాయి గెలుస్తుంది 5 కోట్లు పెట్టు, ఆ తర్వాత ఓడిపోతాడు. నువ్వు నాకు మొత్తం 7 కోట్లు ఇవ్వాలి తెలుసా తలే, నెక్స్ట్ మ్యాచ్ అయిపోయినా ఇస్తాం కానీ. ఆ తర్వాత ఇప్పుడు నువ్వు మొత్తం కలిపి నాకు 9 కోట్లు ఇవ్వాలి. మాకు కొట్టేనంటే మొన్న గెలిస్తే ఒక కోటి క్యాన్సిల్ కాలేదా, నీకు 8 ఇవ్వాలి. ఇట్లా మాట్లాడుకుంటాడు. వాడు పర్సన్ దగ్గరికి వస్తాడు, 8 కోట్ల చేస్తాడు. ఊరికే అన్నది టైం పాస్.
ఇట్లా నవ్వుతూ హాయిగా ఆడుతూ పాడుతూ పని చేయండి, సరేనా? సో నేను కూడా సేమ్ పాత్రలో ఉన్నా. నువ్వు ఏం చెప్పినావు నేను కూడా అదే చేస్తాను. ఇప్పుడు నేను సినిమా తీస్తా కానీ నీ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, నాది వేరే. పుస్తకాలు రాస్తా, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇవన్నీ అక్కర్లేదు, నేను సెల్ఫ్ పబ్లిష్ చేస్తా. నీవు అన్నట్టుగా నేనే నా పుస్తకాలను ఒక బ్రాండ్గా మారుస్తాను. రైట్. నెక్స్ట్ ప్రపంచంలో పుస్తకం ఎక్కడ దొరుకుతుందంటే ఇక్కడ దొరుకుతుంది, అంతే. నాకు యాక్చువల్గా ఇలా చేయాలి అంటే నేను ఫస్ట్ ఆత్మదర్శనం రాసినప్పుడు అందరూ అట్లా నన్ను భయపెట్టే ప్రయత్నం చేశారు. అంటే నాకు సిగ్గులేని జన్మ కాబట్టి ఎవరి మాట లేదు. సో నేను నాకు నచ్చినట్టు నేను చేసుకున్నా. ఇప్పుడు అడపదడప బుక్స్ వెళ్తూ ఉంటాయి. ఇంకొకటి చెప్పడం మర్చిపోయా, యాక్చువల్ మేము ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తాం. ఏమిదిరా నాదే? కాదు 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 నాదే. సో మేము ఒక యూనివర్స్ క్రియేట్ చేస్తున్నాము. అంటే మేము ఇంతకు ముందు రాసిన కథలకి కొత్త కొత్త ఊర్లు, అంటే ఇండియాని వేరే రకంగా ఎలా పిలుస్తారని. కానీ నిజంగా ఏమో తెలీదు, సృష్టి అంటే కాశీ అనేది ఎలా పుట్టింది అనే దానికి ఇప్పుడు మేము యూనివర్స్ క్రియేట్ చేస్తున్న దానికి ఫస్ట్ కాశీ పుట్టింది. నెక్స్ట్ నువ్వు నా సలహా ఏంటంటే, సినిమా అనేది ఒక విజువల్ మీడియం కదా, దీన్ని కొంత ఆర్ట్ వర్క్ జోడించు. అంటే మళ్ళీ ఇల్లస్ట్రేషన్ లాగా కాదు, రైట్ రైట్, సమ్వేర్ అదే కొంచెం ఆర్ట్ తగిలింది అనుకో ఇంకా ఇంపాక్ట్ ఉంటుంది. ట్రై చేయి. తప్పకుండా తప్పకుండా. అంతే. ఏదైనా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చింది బుక్ ప్యాకేజ్. నాకు ఫస్ట్ నుంచి కొడితే మూతి పగలాలి, అంతే అట్లుండాలి బుక్. కానీ బుక్ ఖరాబ్ కావద్దు, అంటే అంత మంచిగా ఉండాలి. రెండోది, నేను రామ్ గోపాల్ వర్మకు ఒక మాట చెప్తే ఆయనకు బలి నచ్చింది స్టేట్మెంట్. పుస్తకం అంటే అటొక అట్ట ఇటొక అట్ట మధ్యన అక్షరాల కట్ట కాదు, ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. వెన్ యూ ఆర్ హోల్డింగ్ ఎ బుక్, యాక్చువల్లీ యూ ఆర్ హోల్డింగ్ ఎ మైండ్. వెన్ యూ ఆర్ రీడింగ్ ద బుక్, యూ ఆర్ రీడింగ్ ద మైండ్ కదా. దానికి రివ్యూ ఇస్తున్నట్టు యూ ఆర్ రివ్యూయింగ్ ద మైండ్. సో ఇప్పుడు ఈ పుస్తకం అంటే ఎవరో కాదు, ఈ రెండు అట్టల మధ్యన నీవే ఉన్నావు. అది అందుకని చాలా చాలా రోజుల తర్వాత ఏమంటారు, వెరీ ప్లెజెంట్. ఒక్క అన్నెసెసరీ మాట లేకుండా, కన్ఫ్యూజన్స్ లేకుండా, నీకున్న అభిప్రాయాలని కానీ, భావనల్ని కానీ, ధారణల్ని కానీ, లేదా నీ వర్క్ కల్చర్ని కానీ చాలా స్పష్టంగా వ్యక్తపరిచినాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇక్కడి నుంచి మిగతా అవన్నీ జరుగుతాయి. ఫస్ట్ స్టేట్ ఆఫ్ మైండ్ సక్క లేకపోతే మనం ఏం చేస్తాం? సమ్హౌ వీ షుడ్ గెట్ దట్ క్లారిటీ. సో ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మళ్ళీ కలుసుకుందాం, తప్పకుండా. ఇంతకాలం కలుసుకుందాం తప్పకుండా. థ్యాంక్ యూ. అలాగే కలిసి భోజనం కూడా చేద్దాం ఒకసారి. సో ఇది నరేషన్ అనే ఒక ఆథరు, ఇంకా చెప్పాలంటే ఒక థింకర్, ఇంకా ఒక ఫిల్మ్ మేకర్, రకరకాల హ్యాట్స్ పెట్టుకొని తిరుగుతున్నాడు. తప్పకుండా నువ్వు సినిమా చేయాలని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా. అంతే, వై నాట్? ఎందుకంటే చాలామందికి ఇంత క్లారిటీ ఉన్న వాళ్ళు ఏదో ఊరికి ఆవేశంలో పిచ్చి పిచ్చిగా మాట్లాడతారు. ఏదో సినిమా తీయాలంటే పాప్కార్న్ తీసినట్టు అనుకుంటారు, ఇట్లా అట్లా ఉండదు. అది నువ్వు చిన్న చదివే అనాలజీ. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఎట్లా బిల్డ్ అవుతుంది కాన్ఫిడెన్స్ అంటే, ఒకడు దోమని చంపాడంట, తర్వాత చీమని చంపాడంట, తర్వాత టీవీ చూస్తుంటే ఈగ వచ్చింది చంపాడు, ఆ తర్వాత ఇట్లా పడి తింటుంటే ఎలుక వచ్చింది చంపాడు, ఆ తర్వాత పిల్లి ఏదో ఆ తర్వాత నిద్ర డిస్టర్బ్ చేసింది దాన్ని చంపాడు, ఆ తర్వాత కుక్కని చంపాడు. అప్పుడు ఒక ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చింది, నేను చంపగలను. అడవికి వెళ్తే పులి కనిపిస్తుందంట, చంపడానికి పోతే ఒక్క దెబ్బ కూడా చంపేసిందంట. సో ఇంతవరకు నీ పప్పులు ఉడికినాయి, అక్కడ ఉడకవు. షార్ట్ ఫిల్మ్ దగ్గర ఉడకొచ్చు, బుక్ దగ్గర. సినిమా అనేది పులి, అది తిప్పి కొడుతుంది. ఇంట్లో ఎన్ని ఛాలెంజెస్ ఉన్నాయంటే, మొదలవ్వడం కష్టం, మొదలైతే కొనసాగడం కష్టం, కొనసాగితే మనం అనుకున్నట్టు కొనసాగడం కష్టం, కొనసాగిన తర్వాత పూర్తవ్వడం కష్టం, పూర్తయిన తర్వాత దాన్ని రిలీజ్ అవ్వడం కష్టం, రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అవ్వడం కష్టం, సక్సెస్ అయినా డబ్బులు రావు, అవకాశం రాదు, మళ్ళీ నెక్స్ట్ ఇది ఒక తంతి. అందుకని బురద నెత్తి కంటించుకున్నావు. కంటిన్యూ. రీసారా సో వైసా.